హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ బాయిలింగ్. ఈరోజు వచ్చేసి మనము ఏసీ చాయిస్ కాడికి అయితే రావడం జరిగింది. క్యాబిన్ అని ఎక్కువ మాట్లాడతాం కదా, చూద్దాం. ప్రజెంట్ అయితే లోపల ఏసీ అయితే ఫిట్ అయిందని చెప్పడం అయితే జరిగింది. చూద్దాం ఏసీ ఎలా ఫిట్ చేశారు, ఏసీ బటన్స్ ఎలా ఉన్నవి, బ్లర్లను ఎలా వేసారో అన్నీ చూద్దాం అన్నట్టు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు లైవ్లో చూపిద్దాం. ఫ్రెండ్స్, మొన్నటి వీడియోలో అయితే చూశారు కదా మీరు, స్టీరింగ్ని ఎలా పీకేశారు అనేది. ఇప్పుడైతే చూడండి, మొత్తం ఫిట్టింగ్ అనేది జరిగిందని చెప్పొచ్చు. ఈ రోజు అయితే చూడండి, స్టీరింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఫిట్టింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఆ రోజు మీకు చూపించాను ముందు వీడియోలోనైతే. ఇక మొత్తం ఇక్కడ ఎక్స్ట్రా రేక్ ఫిట్టింగ్ అనేది ఇక చూడండి ఎలా ఉన్నదో. ఆ రోజు చూపించాను, రేక్ పైన ఉండటం కూడా చూపించడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇవి ఏసీ పెంచుకోవడం కానీ చేసుకోవడం కానీ చూడండి. ఇది ఏసీ ఎక్కువ తక్కువ చేసుకోవడం. ఇగో ఏసీ ఆన్ గాలి హెయిర్ కానీ చూడండి. ఇది బాగా, ఇది హెయిర్ కూలర్ అన్నట్టు. ఇది ఏసీ క్యాబిన్లో ఇగో చూడండి, బబ్లర్. మామూలుగా మనం ఒక అన్నయ్య అయితే రాయడం జరిగింది, వీటిని బబ్లర్ అంటారని. బబ్లర్ అంటే వీటిని కూడా బబ్లర్ అంటారు, కానీ గాలిని మామూలుగా మనం రెస్టారెంట్ ముందు పెట్టినప్పుడు ఒక బొమ్మ పైనకు రా అని పిలుస్తుంది చూడు, దాన్ని కూడా బబ్లర్గానే పిలుస్తారు అన్నట్టు. గాలి ఇచ్చేది ఏదైనా బబ్లర్గా పిలుస్తూ ఉంటారు. కాకపోతే ఇది ఏసీ అనేట్టుగా చెప్పడం అయితే జరుగుతుంది. పైన కరెంటు మనము ఛార్జింగ్ పెట్టుకుందానికి చూడండి, సాకెట్లో ఇలా ఇచ్చారు. మనం డైరెక్ట్ కరెంటు ప్లగ్లే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సిపిన్ కూడా ఇస్తారంట, ఇంకా ఫిట్టింగ్ కాలేదు అది. అయితే చూడండి, క్యాబిన్ అయితే చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కరెంట్ ఎలక్ట్రిషియన్ స్విచ్లు చూడండి, మొత్తం సేమ్ అయితే అయిపోయింది. చూడండి, ఫ్యాన్ వచ్చేసి సూపర్ అన్నట్టు, సూపర్ కంపెనీ అన్నట్టు. ఒకసారి చూడండి, బాగుంటుంది ఫ్యాన్ కూడా. ఇక ఎల్ఈడి లైట్లతో క్యాబిన్ అయితే ఇలా తయారైందని చెప్పొచ్చు పూర్తిగా. ఇక మొత్తం ఏసీ క్యాబిన్ అంటే ఇక ఇలా ఉంటుంది. క్లచ్, యాక్సిలరేటర్, బ్రేక్ ఒకసారి చూడండి. క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉందని చెప్పొచ్చు. ఇది క్లచ్ అన్నట్టు ఫ్రెండ్స్, బాగుంది, చాలా స్మూత్గా. ఇది బ్రేక్, యాక్సిలరేటర్ అన్నట్టు చాలా నీట్గా ఉండటం అయితే జరిగింది. చూడండి, ఇది క్యాబిన్లో ఉండేది. ఇంకా మొత్తం పూర్తిగా చూపిద్దాం. నెక్స్ట్ ఏసీ అయితే గాలి అయితే పోదని చెప్పవచ్చు. మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఇదిగో చూడండి, ఇక్కడ దేవుళ్ళు ఎక్కువ పెట్టుకుంటాం అన్నట్టు పూజలకు. ఇది లారీకు ఉండాల్సిన ఇది అన్నట్టు, మన హారన్ అది ఎక్కువగా రావాలంటే వీటికి కూడా చిన్న హారన్లు అయితే ఉంటాయి లారీకి. కొన్ని బ్యాటరీలు అవి తీయడంతో మనకి ఇక్కడ హారన్ అయితే రావటం లేదు. ఫ్రెండ్స్, ఇది ఒక చూడండి, ఇది 48, ఇది 32C అన్నట్టు. ఇది వేరే చాయిస్ అన్నట్టు. చూద్దాం, ఓన్లీ ఏసీకి సంబంధించింది. ఇలా వీడియో మొత్తం ఏసీ లారీని పెట్టడం అయితే జరుగుతుంది. అలాగే ఈ వీడియో చూడండి మీరు, మొత్తానికి అయితే టాటా కార్ టాటా లోగోని కూడా దీన్ని మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. మంచి ఈ గ్రీన్ సిల్వర్ కలర్లోనైతే రావటం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి, చాలా బాగుందని చెప్పొచ్చు. ముందు పైన అయితే బోర్డును కూడా చూశారు కదా, ఆ బోర్డు అయితే ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి రథం అన్నట్టుగా అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇంకా మొత్తం ఫ్రెండ్స్, ఏసీ లారీ అంటే ఏసీ ఏమో ప్రత్యేకంగా ఇక్కడ ఫిట్టింగ్ అనేది ఏమి ఉండదు. మామూలుగా మన కంపెనీ వారే మనకు ఏసీ అనేది లోపల ఫిట్టింగ్ చేసి ఉంటుంది. కాకపోతే దానికి తగ్గినట్టు బాడీ బిల్డింగ్ వర్క్ అనేది చేయడం అయితే జరుగుతుంది. మొత్తం మీదుగా అయితే ఇగో లారీ అయితే ఇలా పెయింట్ అయితే అవుతుంది. ప్రజెంట్ అయితే పెయింటింగ్ అయితే ఇగో చూడు అన్నయ్య, అసలు చాలా ఎక్సలెంట్ చేస్తుండనే చెప్పొచ్చు. డిజైనింగ్ చూడండి ఎలా నీట్గా వేయడం అయితే జరుగుతుందో. ఈ పెయింటింగ్ అనే వాళ్ళు అయితే చాలా ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. దీనికి ఏంటంటే ప్రత్యేకంగా ఏమైనా స్టడీ గిట్ట ఉండాలన్నా, అనుభవం ఉండాలంటే అవసరం లేదు. వీళ్ళకు మామూలుగా జస్ట్ వీళ్ళ చేతితోనే చేసేస్తున్నారు అన్నట్టు. రాజు అన్నయ్య అయితే గద్దె మీద అయితే మనకు ఈకలు అవి కనిపించేటట్టు అయితే బ్లాక్ కలర్ వేయటం అయితే జరుగుతుంది. చూడండి, అది ఏంటంటే మనకు వెనక డోర్ల వెనక అయితే ఈకలను ఇట్లా ఎలాడదీస్తూ ఉంటారు అన్నట్టు. దానికి ఇది ప్రత్యేకంగా డిజైన్ చేయడం అయితే ఇగో రాజన్నయ్య స్పెషల్ అని చెప్పొచ్చు. మొత్తానికైతే లారీ అయితే ఇగో ఇలా తయారైందని చెప్పొచ్చు. చూడు, టైర్లకు కూడా భలే డిజైన్ చేయడం అయితే జరిగింది కదా, బ్లూ, ఎల్లో, వైట్ కలర్లో. ఇగో ఇక్కడ స్టిక్కరింగ్ చాలా నీట్గా లారీని అయితే తయారు చేశారని చెప్పొచ్చు. ఎక్సలెంట్ వీళ్ళ వర్క్ అయితే. వేసి ఇంకొకసారి అయితే దానంతటా అదే ఫిట్టింగ్ అయి వస్తుంది. ఇగో ఇంజన్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను. కంప్లీట్గా కింద నుండి కూడా మనము ఫస్ట్ వీడియోలో అయితే ఉంటుంది, ఇంజన్ ఎలా చేసి ఉంటుంది, మొత్తం ఎలా ఖాళీగా వస్తుంది అనేది చూపించడం జరిగింది. మొత్తం మీదకైతే ఇగో ఫ్రెండ్స్, మనమైతే ఏసీ క్యాబిన్ లారీని అయితే ఇలా తయారు చేశారని కూడా చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చాయిస్ పైన అయితే ఇగో రాజన్నయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి రథం అని అయితే నేమ్ రాయటం అయితే చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. పెయింట్ చేసి దానికి డిజైనింగ్ కూడా ఎలా చేస్తున్నారో ఒకసారి చూడండి. మీద నుండి ఇంకా నీట్గా కనిపించడానికి ఇగో బ్లూ కలర్తోనైతే ఇలా డిజైన్ చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే మన ఏసీ లారీ అయితే ఇది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇక్కడైతే జై వీర ఆంజనేయ లారీ బాడీ బిల్డింగ్ షాప్ కాడికి అయితే రావటం అయితే జరిగింది. ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఓన్లీ న్యూ వెహికల్సే కాకుండా అట్లాగే రిపేరింగ్ వెహికల్స్ కూడా మంచిగా మళ్ళీ మీకు షార్ట్ వీడియోలో చూపించడం అయితే జరిగింది. మొత్తం క్యాబిన్ పీకేసి మళ్ళీ మొత్తం సెట్టింగ్ న్యూ వర్షన్లో అయితే వీళ్ళు ఇక్కడ చేయడం వీళ్ళ స్పెషల్ అన్నట్టు. న్యూ బాడీ కూడా చేస్తారు, అలాగే రిపేరింగ్ కూడా చేస్తారు అన్నట్టు. చూద్దాం ఇప్పుడు వీళ్ళ వర్కింగ్ అనేది అన్నీ చూపిస్తామన్నట్టు. ఫ్రెండ్స్ జై వీర ఆంజనేయ లారీ బాడీ బిల్డింగ్ వర్కింగ్ షాప్ అయితే ఇదే అని చెప్పొచ్చు. అంటే వీళ్ళ దగ్గర ఇక్కడ అన్ని సామాన్లు వాళ్ళ లారీలకు ఏవి రిపేర్ చేయడాలో వాటి కోసం అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఇది ఒక షాప్ అన్నట్టు. వీళ్ళ దగ్గర అయితే అసలు లారీలు అయితే ఎక్సలెంట్ వర్క్ చేస్తారని చెప్పొచ్చు. పాత లారీలను కొత్తగా చేసి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ రిపేరింగ్ అనగా డ్యామేజ్ అయినా లేదా యాక్సిడెంట్ లారీలను అయితే వీళ్ళు బాడీ బిల్డింగ్ వర్కింగ్ అయితే చాలా అద్భుతంగా చేస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం కొత్త లారీని మనం ఎట్లా రీమోడలింగ్ చేస్తారో ఈ వీడియోలో అయితే మొత్తం పూర్తిగా చూద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వీటికి లైటింగ్ కానీ ఏదైనా ఇంజన్లో కూడా మొత్తం పీకేయడం అయితే జరిగింది. వాటిని వీళ్ళే మళ్ళీ మొత్తం రీమోడలింగ్ చేసి చాలా కొత్త లారీ ఎలా ఉంటుందో అలా చేయడం అయితే వీళ్ళు స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ బాబాయ్ అయితే చాలా వర్క్ అయితే నీట్గా చేస్తుండనే చెప్పొచ్చు. అసలు చూడండి, అసలు లారీ ఇప్పుడైతే ఎటువంటి మూమెంట్ ఉండదు అన్నట్టు. ఇలా లారీలను అయితే చాలా రీమోడలింగ్ అయితే వీళ్ళ స్పెషలే, చాలా స్పెషల్ చెప్పొచ్చు. ఫ్రెండ్స్ మొత్తానికైతే చూడండి, చిన్న రిపేరింగ్లు కూడా చాలా ఎక్కువ వీళ్ళు శ్రద్ధ పెట్టి నీట్గా ఎలా ఉందో అలాగైతే పెట్టడం అయితే జరుగుతుంది. ఈ బాబాయ్నే చూడండి, ఉదాహరణకు అక్కడ చిన్నదంటే మామూలుగా శిలం బట్టి హోల్ ఉండదు, దాన్ని మొత్తం తీసేసి మళ్ళీ కొత్త ప్యాచ్ అనేది చూడండి ఎట్లా అతికించడం అయితే జరుగుతుందో చేయడం అయితే ఇక బాబాయ్ స్పెషల్ అని చెప్పొచ్చు. ఒకసారి చూడండి, ఆడ తీసేసి ఒక చిన్న క్లాంప్ అనేది ఫిట్ చేస్తున్నారు. రిపేరింగ్ అయితే మీకు న్యూ లారీ చేసినట్టు చేసి ఇచ్చేస్తారు అన్నట్టు. ఫ్రెండ్స్ లారీ కింద అయితే ఒకసారి చూడండి, టైర్ల కింద కొత్త రేకులను అయితే ఎలా ఫిట్ చేశారో చాలా నీట్గా చేశారని కూడా చెప్పొచ్చు. ఇక కొత్తవి పెడుతున్నారు అన్నట్టు. పాత వాటి నుంచి చూడండి స్థిరం బట్టి బొక్కలు పడ్డా కూడా వాటిని తీసి ఇట్లా ప్యాచెస్లను అయితే చాలా చేస్తున్నారు. వివిధ కొత్త యాంగ్లర్లను అయితే పెట్టడం అయితే జరిగింది. ఒకసారి చూడండి, ఇలా రిపేరింగ్ అయితే చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. చాలా బాగా చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ లారీ అయితే మామూలుగానైతే మనం పాత లారీ అని మాత్రం అనుకోలేము. ఎందుకంటే వీళ్ళు చేసే వర్క్ అయితే చాలా కొత్త లారీని తయారు ఎలా చేస్తారో అలాగే చేస్తున్నారు. మొత్తం చూడండి, చిన్న డెంటింగ్లను కూడా తీసేసి మంచి ఛాయిస్లను మంచి బద్దెలను సూపర్గా చేస్తున్నారని చెప్పొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ బాబాయ్ ఏజ్ కూడా చాలా ఉన్నా కూడా వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో మీకు అర్థమైపోయి ఉంటుంది వాళ్ళని చూసినాకనే. లారీల పైన ఎప్పటి నుండో వాళ్ళ సీనియర్ మినిమం 20+ ఇయర్స్లోనైతే వర్క్ అయితే వీళ్ళు చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇక చూడండి ఫ్రెండ్స్, కిందనైతే ఛాయిసెస్తో పాటు బద్దెలు అనేది కూడా చూపించడం అయితే జరుగుతుంది. వాళ్ళు బద్దెలు ఎలా పెడతారు అనేది. ఇక్కడైతే టైర్ల పైన రేకులపై బురద పడి మొత్తం మట్టి అనేది ఈ రేకులను మొత్తం ఖరాబ్ చేస్తుంది. దీని మూలంగా కొత్త రేకులను అయితే ఇప్పుడు ఇలా వేసుకుంటాం అన్నట్టు. మనం ఆ పాత వాటిని తీసి అక్కడ టైర్ దగ్గర వేసి కొత్తవి అయితే ఫిట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ కొత్తది కానీ మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఛాయిసెస్ అనేది ఇక్కడ అయితే ఒకటే పెట్టి మిగతా వాటికి బద్దెలు అనేది తెలిసిందే కదా. కింద అయితే 10 గేజ్ అనేది పెట్టడం జరుగుతుంది. జేఎస్ఎం రేక్ అయితే కింద పెట్టి పక్కన వచ్చేసి జేఎస్ఎంఏ కానీ అది 12 గేజెస్. కాకపోతే ఇక్కడ ఛాయిసెస్ అనేది ఇక్కడ ప్లేస్ అంటే మనకు ఒక డబ్బా ఆకారంలో ఉన్నది. అంటే బద్దెలు పెడుతున్నారు, ఛాయిసెస్ కాదు. అలాగే చూడండి ఫ్రెండ్స్, వీటికి షాక్ అబ్జర్వర్లు అనేది అన్ని కొత్తవి ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. షాక్ అబ్జర్వర్లు పాత వాటిని తీసి కొత్త వాటిని, ఇంకా పాత లారీ ఇలా ఉన్న లారీను వీళ్ళైతే దగ్గర మెరిచేటట్టు చేస్తారు. బాడీ బిల్డింగ్ వర్క్లో అయితే మాత్రం మెకానిక్ కూడా మనకు అవైలబుల్గా ఉంటారు. అందుకే వీళ్ళు బండిని అయితే చాలా నీట్గా పాత బండ్లను కూడా ఇంత కొత్తగా చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి, పెద్ద బండ్లను టాటా పెద్ద వెహికల్లను కూడా అన్ని వర్క్లను వీళ్ళ దగ్గర అయితే వర్క్ చేయడానికి అవైలబుల్గా మెకానిక్తో పాటు బాడీ బిల్డింగ్ వర్కర్లు మొత్తం A to Z అనేది చేయడం అయితే జరుగుతుంది వీళ్ళకి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ టాటా వెహికలే కాదు లైలాండ్ మరి వేరే లారీలను కూడా వీళ్ళ దగ్గర అయితే అన్ని లారీలకు బాడీ బిల్డింగ్ వర్క్ అయితే ఇట్లా రిపేరింగ్ చేయడం అయితే వీళ్ళు స్పెషల్ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. ఫ్రెండ్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ లారీనే కాదు ఆటోనగర్లో ఉన్న ఏ లారీ షెడ్లలో అయినా పోయి ఇంకా వాటి కాడ ఏమైనా స్పెషల్గా ఇంకా స్పెషల్ వర్క్లు ఏమైనా ఉన్నాయా లేవా అన్నట్టుగా అయితే మీకు మన ఛానల్లో అయితే చూపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్, ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. లవ్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.